హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ క్రేవింగ్స్. ఈరోజు అయితే కిచెన్ క్రేవింగ్స్లో సింపుల్ అండ్ క్విక్గా చేసుకునే మటన్ కర్రీ అయితే చూపించబోతున్నాను. జ్యూసీగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందుకంటే ముందు ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోగా. అయితే మటన్ కర్రీ తయారు చేసుకోవడానికి మందపాటి కడాయి తీసుకొని అందులో 5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్, 2 దాల్చిన చెక్క, 2 ఇలాచి, అలాగే గుప్పుడు దాకా కరివేపాకు, 3 పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని 2 కప్పుల దాకా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు అయితే వేగనీయాలి. ఇవి ఇలా వేగిన తర్వాత పింకిష్ కలర్లోకి వస్తున్నప్పుడు చేసి మనం పసుపు ఉప్పు నీళ్ళలో కలిపి బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ కూడా వేసుకొని ఒకసారి అయితే 4 పక్కల బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పైన 1 కప్ టమాటోని కూడా వేసుకొని, టమాటా తక్కువ వేసుకోవడం వల్ల మనకి పులుపుదనం అనేది తక్కువగా వస్తుంది. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, గడ్డ పెరుగు 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోండి. గడ్డ పెరుగు వేయడం వల్ల అయితే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఎక్కువగా వస్తుంది. ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కర్రీలో చేసినప్పుడు గడ్డ పెరుగు అయితే యూజ్ చేయండి, మనకి గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ దాకా కారం కూడా ఒకసారి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనియాలి. అందులో నుంచి వాటర్ అంతా బయటకు వస్తూ ఉంటుంది. ఇలా వాటర్ బయటకు వస్తున్నప్పుడు చేసి మనం 1 కప్ దాకా వాటర్ కూడా వేసుకొని, కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని, కారం ఉప్పు ఒకసారి సరి చూసుకొని మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడకబెట్టుకుంటే మనకి మటన్ పీస్ అనేది చక్కగా ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత మనం గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకొని, ఈ కన్సిస్టెన్సీ సరిపోతే స్టవ్ ఆఫ్ చేసుకొని 15 నిమిషాల పాటు అయితే మూత పెట్టి వదిలేస్తే మనకి గ్రేవీ అనేది థిక్ అవుతుంది. ఇలా థిక్ అయిన తర్వాత మనం రైస్తో కానీ రోటీతో కానీ సర్వ్ చేసుకొని తింటే ఎంతో ఈజీ అండ్ టేస్టీగా చేసుకొని గ్రేవీ కర్రీ అయితే రెడీ అవుతుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి.